ఆమేన్. అందరికీ వందనాలు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 3వ వచనం ఎవరైనా చదవండి. ప్రేరేపించబడిన వాళ్ళు 3వ వచనం చదవండి. శోధింపవలనని ఆయన యుద్ధకు వచ్చి ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడటం న్యాయమా అని అడుగుగా, ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషుని గాను స్త్రీని గాను సృజించిననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరంగా ఉందిరనియు చెప్పిననియు మీరు చదవలేదా? కాబట్టి వారిద్దరు ఇద్దరు కాక ఏక శరీరంగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పాను. ఓకే సిస్టర్, చాలు. ఓకే, 3వ వచనము చూడండి ప్రతి ఒక్కరు కూడా. పరిసయ్యులు ఆయనను శోధింపవలనని ఆయన యొద్దకు వచ్చి ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా, ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించిననియు. అయితే 3వ వచనంలో మొదటి 2 వచనాలు నిన్నటి దినాన మనం చాలా క్లియర్గా చూసుకున్నాము. అది అంటే స్వస్థతల గురించి మీ అందరికి క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఈరోజు 3వ వచనంలో ఏమో సందర్భము ఉంది అని అంటే, నార్మల్గా మనకి 3వ వచనం నుండి 10 వచనాల వరకు వివాహం గురించి ఉంటుంది. వివాహం చేసుకునే వాళ్ళు ఎలా సెలెక్షన్ చేసుకోవాలి, చేసుకున్న తర్వాత కూడా ఒకవేళ ఇబ్బందులు వస్తే మనం ఎలా ఉండాలి అనేది మనకు ఇక్కడ ఉంటుంది. అయితే ఈ యొక్క సందర్భం ఇప్పుడు వివాహానికి సంబంధించినటువంటి సందర్భము ఈ యొక్క 19వ వచనంలో ఎందుకు వచ్చిందంటే, మనందరూ తెలుసు పరిసయ్యులు సద్దుకయ్యులు వాళ్ళకు వచ్చినటువంటి క్వశ్చన్ అంటే వాళ్ళు ప్రతిసారి కూడా వాళ్ళు అడిగేటువంటి మనం స్టార్టింగ్లో తెలుసుకున్నాం. పరిసయ్యులు సద్దుకయ్యులు ఏదైనా ఒక క్వశ్చన్ని యేసుక్రీస్తును వాళ్ళు ఏదైనా ఒక క్వశ్చన్ అడిగిల్లనుకో, వాళ్ళు అడిగేటువంటి క్వశ్చన్ కరెక్టే కావచ్చు, కానీ వాళ్ళ యొక్క ఉద్దేశము అంటే వాళ్ళు అడిగేటువంటి ఉద్దేశం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు అడుగుతున్నారు అనంటే యేసుక్రీస్తును శోధించడం కొరకు, లేకపోతే ఆయన సమాధానం ఎలా వస్తుంది అంటే ఆయన నుండి వచ్చేటువంటి సమాధానం ఎలా వస్తుంది. ఒకవేళ ఆ సమాధానం అనేది కరెక్ట్గా ఆయన చెప్పలేదనుకో, వెంటనే ఆయన మీద ఏదైనా తప్పులు మోపాలా, లేకపోతే ఆయన ఒకవేళ ధర్మశాస్త్రాన్ని ఆయన పాటించట్లేడు, ధర్మశాస్త్రం ఆయనకు తెలియదు అనేటువంటి ఒక రాంగ్ ఒకవేళ అంటే అలా ఒకవేళ ఆయన ఆన్సర్ అనేది కరెక్ట్గా వాళ్ళకు లేకపోతే, కరెక్ట్గా లేనట్టుగా వాళ్ళకు అనిపిస్తే వెంటనే యేసుక్రీస్తుని తప్పు పట్టవచ్చు అనేటువంటి ఉద్దేశం చేత వాళ్ళు ప్రతిసారి కూడా యేసుక్రీస్తును పరీక్షించడం కొరకు వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అయితే ఇక్కడ కూడా ఈ 19వ వచనంలో కూడా వాళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఏమనంటే, కొన్ని మన లాస్ట్ సందర్భాలలో చూస్తే కొన్నిసార్లు నువ్వు దేవుడవైతే మాకు ఏదన్నా అంటే నువ్వు మా ముందు ఏదైనా ఒక సూచక్రియాలు చేయండి, అద్భుతాలు చేయండి, లేకపోతే ఒకవేళ శిష్యులు ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా కూడా దాన్ని ఎత్తి చూపడము, విశ్రాంతి దినాన్ని నీ శిష్యులు పాటించట్లేరు ఎందుకనేసి అలా ఏంటంటే వాళ్ళకు ప్రతిసారి కూడా ఎక్కడ యేసుక్రీస్తు దొరుకుతాడా, లేకపోతే శిష్యులు ఎక్కడ ఆయనకి అంటే వాళ్ళకి దొరికితే తప్పు మోపుదాము అనేటువంటి ఉద్దేశం చేత వీళ్ళు ఇక్కడ ఈ యొక్క 19వ వచనంలో కూడా 19వ అధ్యాయము 3వ వచనంలో వాళ్ళు అడుగుతున్నారు. పరిసయ్యులు ఆయనను శోధింపవలనని. ఇది చాలా క్లియర్గా రాయించడు. ఎందుకు అనంటే ఆ క్వశ్చన్ వాళ్ళు అడుగుతున్నారు అనంటే ఏదో వాళ్ళకి వివాహం గురించినటువంటి జ్ఞానాన్ని వాళ్ళు నేర్చుకోవడం కొరకు కానీ, లేకపోతే వివాహం గురించి అంటే అక్కడ జరుగుతున్నటువంటి తప్పులను సరిచేయడం కొరకు వాళ్ళు ఆ యొక్క క్వశ్చన్కి వాళ్ళ ఆన్సర్ తెలుసుకోవట్లేరు. కేవలం దేని కొరకు వాళ్ళు అడుగుతున్నారంటే ఒకటే, దేని కొరకు అంటే యేసుక్రీస్తును పరీక్షించాలి, ఆయనను అడిగితే ఆయన సమాధానం ఎలా ఉంటుంది, ఒకవేళ ఆయన సమాధానంలో ఏమైనా తప్పులుంటే ఆయన మీద తప్పు మోపాలి అనేటువంటి ఉద్దేశం చేత వీళ్ళు అడుగుతున్నారు. పరిసయ్యులను ఆయన శోధింపవలనని ఆయన యొద్దకు వచ్చి ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా, ఏమని అడుగుతున్నారంటే ఏదైనా ఒక హేతువు చేత అంటే ఏదైనా ఒక కారణం చేత, ఒక ఇద్దరికి మ్యారేజ్ అయినటువంటి ఇద్దరు వ్యక్తులు ఉంటే అంటే ఏదైనా ఒక కారణం బట్టి, ఇప్పుడు ఏదైనా ఒక కారణం అంటే ఇప్పుడు పాత నిబంధనలో కనుక మనం చూసుకుంటే అప్పటి కాలంలో ఒక్కరు ఇద్దరు ముగ్గురిని పెళ్ళి అంటే మ్యారేజెస్ చేసుకునేవాళ్ళు. అయితే ఇదంతా పాత నిబంధన కాలంలో ఎలా ఉండేది అని అంటే ఇద్దరు ముగ్గురిని చేసుకోవడము, అంతేకాకుండా ఏదన్నా ఇప్పుడు నార్మల్గా మనకైతే ఏదైనా పెద్ద రీజన్ అయితే తప్ప విడాకులు ఇవ్వరు. చిన్న చిన్న రీజన్స్ కూడా విడాకులు అప్పటి కాలంలో ఒకవేళ వాళ్ళు కూరలో ఉప్పు తక్కువ వేసినా, లేకపోతే వాళ్ళు కరెక్ట్గా వర్క్ చేయకపోయినా, అలా ఏంటంటే వాళ్ళకు అంటే అబ్బాయిలకు ఉన్నటువంటి కొన్ని కోరికల వలన అలా ఒకవేళ సంతానం లేకపోయినా కూడా
అలా ఒకరికంటే ఎక్కువగా మ్యారేజ్ చేసుకునేవాళ్ళు. కానీ మన ఆదికాండము స్టార్టింగ్ నుండి గనక మనం గమనించినట్లయితే, ఆదికాండము స్టార్టింగ్ నుండి గమనిస్తే దేవుడు ఆదామును తయారు చేసినప్పుడు, అవ్వను తయారు చేసి ఆదాము ముందుకు తీసుకొచ్చినప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు. సాటి అయినటువంటి సహాయము అంటే ఎవరికి సాటి అయిన సహాయము అంటే ఆదాము గారికి సాటి అయిన సహాయము ఎవరు అనంటే అవ్వగారు. అసలు ఎందుకు ఆ స్త్రీని ఆదాము ముందు తీసుకొచ్చి పెట్టాడు అనంటే ఒక సాటి అయిన సహాయంగా అంటే సహాయంగా ఉండడం కొరకు ఒకరినే తీసుకొచ్చి దేవుడు పెట్టాడు. కానీ స్టార్టింగ్ నుండి దేవుడు ఆదాము గారికి ఒకవేళ ఆదాము గారికి ఇద్దరు ముగ్గురు భార్యలు అవసరం అనుకుంటే మరి ఇద్దరు ముగ్గురు దేవుడు తయారు చేసేటోడు కదా. ఒక్క ఆమెను ఎందుకు తయారు చేసి ఆయన ఆమె ముందు పెట్టాడు అని అంటే మీ యొక్క క్రమ పద్ధతి కూడా ఇలా ఉండాలి. దేవుడు ఒక్కరినే తయారు చేసాడు. ఆ స్త్రీ కూడా ఎలా ఉండాలి అనంటే సాటి అయిన సహాయంగా ఉండాలి భర్తకి. అంతేగాని భర్తను ఏలాలి, లేకపోతే భర్త కంటే నేను గొప్పదాన్ని అనిపించుకోవాలి అనేటువంటి స్వభావము స్త్రీలో ఉండకూడదు. స్టార్టింగ్ నుండి దేవుడు అదే నేర్పిస్తున్నాడు. కాకపోతే ఫాలో కాకపోవడం వల్ల కుటుంబాల్లో గొడవలు, ఫ్యామిలీస్ విడిపోవడము, కుటుంబాలు క్రీస్తు అనుకున్న విధంగా ఎందుకు కట్టబడట్లేవంటే కారణం ఒకటే, వాక్యాన్ని మనం పాటించకపోవడం వలన. సాటి అయిన సహాయంగా దేవుడు ఉండమని స్త్రీ అంటే నీకు ఏదైనా సహాయం అంటే ఆదాముకి ఏదైనా సహాయము అవసరం ఉంటే నువ్వు హెల్ప్ చేయమని ఆమెను తయారు చేశాడు దేవుడు. అంతేగాని అక్కడ రివర్స్ ఏమైపోయింది, సాటి అయిన సహాయంగా ఉండమని దేవుడు అవ్వను తయారు చేస్తే అవ్వ ఏం చేస్తుంది అంటే ఆమె ఒంటరిగా ఉండాల్సిన ఆమె ఒంటరిగా ఉన్నప్పుడే కదా డెవిల్ వచ్చేసి ఆమెను శోధించి దేవుని మాటను వాళ్ళు ధిక్కరించడానికి కారణం ఏమైపోయింది అని అంటే సాటి అయిన సహాయంగా ఎవరికి ఉండమని చెప్పాడంటే ఆదాముకు ఉండమని చెప్పాడు దేవుడు అవ్వని. కానీ ఆమె ఏం చేసింది, ఆమె ఒంటరిగా ఉండడం వలన ఏమైపోయింది అని అంటే పాపంలో పడిపోయింది. ఆ పాపంలో పడిపోయి చివరికి ఆమె ద్వారా ఆదామును కూడా ఆ యొక్క పండు తినేలా చేసింది. సో కాబట్టి అయితే వీళ్ళు అడుగుతున్నారు ఒక క్వశ్చన్ ఏంటిది, మరలా ఒకసారి చూడండి. పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? ఏ హేతు అంటే ఏదైనా ఒక కారణం చేత అంటే ఏ కారణం చేతనైనా ఒకవేళ పురుషుడు స్త్రీని విడనాడవచ్చా అంటే దేవుడు ఒకటే చెప్తాడు, ఒక వ్యభిచార కారణాన్ని అంటే వ్యభిచార కారణం తప్ప మిగతా ఏ కారణం ద్వారా స్త్రీని అసలు విడాకులు అనేది అంటే విడిపించడం అంటే దేవుడు జతపరిచిన తర్వాత వాళ్ళు విడిపోవడం అనేది దేవుని చిత్తం కాదు. అందుకే ఎలా అంటే ఎప్పుడు విడిపోవాలి అని అంటే ఒకవేళ ఇద్దరికి మ్యారేజ్ అయిన తర్వాత అబ్బాయి మరలా వేరే వాళ్ళతో రిలేషన్షిప్ పెట్టేసుకొని, లేకపోతే అమ్మాయి కూడా వేరే వాళ్ళతో రిలేషన్షిప్ పెట్టేసుకొని ఒకవేళ వాళ్ళు ఫ్యామిలీని కరెక్ట్గా ముందుకు తీసుకెళ్ళకపోతే అలా వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఒకవేళ వదిలేసుకుంటే అది అనేసి దేవుడు ఒక చిన్న ఆజ్ఞగా పెట్టాడు. అలా అనుకుంటే మరి మనకి ఎవరు అని అంటే హోషేయ జీవితంలో చూస్తే హోషేయ ఏం చేస్తాడంటే ఒక వ్యభిచారిని దేవుడు మ్యారేజ్ చేసుకోమని చెప్తాడు. ఆయన ఒక ప్రవచనాలు చెప్పేటువంటి ఒక వ్యక్తి. వ్యభిచారి స్త్రీని దేవుడు పెళ్లి చేసుకోమని చెప్పగానే దేవుని యొక్క మాటకు లోబడి చేసుకుంటాడు. అంటే అది ఏంటంటే మనిషి యొక్క మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. సో కాబట్టి మనకి దీనికి సంబంధించినటువంటి కనెక్టర్ రెఫరెన్స్ ఎక్కడ ఉంటుందంటే అది మత్తయి సువార్త ఒకసారి తీయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 32వ వచనం చదవండి ఎవరైనా. 5వ అధ్యాయము 32వ వచనం. వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతి వాడును ఆమెను వ్యభిచారినిగా చేయుచున్నాడు. విడనాడబడిన దానిని పెళ్లాడు వాడు వ్యభిచరించుచున్నాడు. ఓకే సిస్టర్ చాలు. నేను మీతో చెప్పినది ఏమనగా వ్యభిచార కారణం బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతి వాడును ఆమెను వ్యభిచారినిగా చేయుచున్నాడు. విడనాడబడిన దానిని పెళ్లాడువాడు వ్యభిచారించుచున్నాడు. ఏంటంటే వ్యభిచార కారణాన్ని బట్టి ఒకవేళ విడనాడితే అయినా ఇప్పుడు ఆమె వ్యభిచార కారణాన్ని బట్టి ఆ అమ్మాయిని వదిలేసిన ఆ అమ్మాయి మరలా పోయి వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకున్నా కూడా అది కూడా ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నటువంటి ఆ అబ్బాయి కూడా ఆమెతో ఏం చేస్తుందంటే వ్యభిచారం. ఎందుకనంటే దేవుడు ఉద్దేశించినటువంటి వివాహం కాదు కదా అది. అందుకని దేవుడు దాన్ని వ్యభిచారంతో పోలుస్తున్నాడు. కాబట్టి ఈ కారణం కూడా పాత నిబంధనలో వాళ్ళు చేసేటువంటి తప్పులను బట్టి పాత నిబంధనలో మనం గమనించాలి. ఏ ఆజ్ఞ దేవుడు ఇచ్చినా కూడా పాత నిబంధనలో ఒకటే, వాళ్ళ యొక్క మార్పు కోసమే దేవుడు ఇచ్చాడు. అలా అని ఇప్పుడు ఒకవేళ వీళ్ళు అంటే ఈ యొక్క రెఫరెన్స్ని అంటే ఈ రెఫరెన్స్ వాళ్ళు అలానే కనెక్ట్ చేసుకుంటే అలా చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు. అలా ఫ్యామిలీని మొత్తము దేవుడు విడగొట్టుకొని ఉండమని చెప్పలేదు. ఒకసారి హోషేయ గ్రంథం తీయండి. హోషేయ 6
1వ అధ్యాయము చదవండి ఎవరైనా స్టార్టింగ్ నుండి. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినములలోను హోషేయ యారోబాము అను ఇజ్రాయేలు రాజు దినములలోను బెయేరి కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేయి స్త్రీని పెళ్లాడి వ్యభిచారము వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి అతడు పోయి యాబ్లాయిము కుమార్తె అయిన గోమెరును పెళ్లి చేసుకొనెను. ఆమె గర్భవతి తనకు కుమారుని కనగా యెహోవా అతనితో ఇలాగ సెలవిచ్చెను, అతనికి ఇజ్రాయేల్ అని పేరు పెట్టుము. ఇజ్రాయేలులో ఏహు ఇంటి వారు కలుగజేసుకొనిన ఆ రక్త దోషము బట్టి ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షించును, ఇజ్రాయేల్ వారికి రాజ్యం ఉండకుండా తీసివేతును. ఓకే అత్తమ్మ చాలు. 2వ వచనం నుండి చాలు 2వ వచనం ప్రతి ఒక్కరు కూడా చూడండి. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు కనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారము వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను. ఏమని చెప్పాడు ఇక్కడ దేవుడు? ఒక వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీని ఒక మంచి ప్రవక్తకి చెప్తున్నాడు, నువ్వు వెళ్ళేసి ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకో అని చెప్తున్నాడు. ఒకవేళ అంటే మనిషిలో అంటే మిస్టేక్స్ అనేటివి ప్రతి ఒక్కరిలో ఉంటాయి, కానీ ఆ మిస్టేక్ అనేది అంటే ఇక్కడ దేవుడు ఒక మనిషిని ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే ఒక వ్యభిచారంలో ఉన్నటువంటి స్త్రీని కూడా దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు అనేది మనకు అర్థం కావాలి. ఎందుకనంటే పాపము అనేది అది అంటే ఓన్లీ అంటే అందుకే దేవుడు పాత నిబంధనకి కొత్త నిబంధనకి చాలా చేంజెస్ చేశాడు. ఎందుకనంటే పాత నిబంధనలో డైరెక్ట్ పాపం వ్యభిచారం చేస్తేనే తప్పు అనేసి, కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏంటిది విచారపు తలంపులు కలిగినటువంటి ఆలోచనలు కలిగి చూసినా కూడా తప్పే అనేసి దేవుడు చెప్పాడు. ఎందుకు అనంటే ఒక మనిషి చేసేటువంటి పాపము అనేది ఆ మనిషి జీవితాన్ని పాడు చేసి వాళ్ళ నరకానికి వెళ్ళడం అనేది దేవుని చిత్తం కాదు. అయితే ఒకవేళ ఇదే కారణంగా ఇప్పుడు ఈ పరిశీలి సర్దుకేలు ఎలా ఆలోచిస్తున్నారు అనంటే ఇప్పటి పాత నిబంధనలో మొత్తం కూడా అంతే. వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అనంటే ఒకవేళ చిన్న అంటే ఏదైనా మిస్టేక్ వాళ్ళ భార్యల నుండి తప్పుగా వచ్చేస్తే వెంటనే వాళ్ళని వదిలేసి ఇంకొక వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడం, అలా ఏంటంటే వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి దేవుడు ఒక చిన్న ఆజ్ఞగా పెట్టాడు. అదే ఆ యొక్క ఆజ్ఞ ఒకవేళ దేవుడు అది తప్పు అనుకుంటే ఈయన విషయంలో ఒక ప్రవక్త విషయంలో దేవుడు ఎందుకు అలా చేయమని చెప్తాడు? సో కాబట్టి ఏ రీజన్ అయినా కూడా దేవుడు ఒక వ్యక్తిని జతపరిచినప్పుడు అది ఏ తప్పులైనా కూడా ఏం చేయాలంటే సరి చేసుకోవడం కొరకు మనం ఏం చేయాలంటే ప్రయత్నం చేయాలి. ఎందుకు అనంటే నార్మల్గా వివాహము అనగానే మనం ఆలోచించేటువంటి విధానము వేరు, అంటే మనం ఆలోచించేటువంటి విధానము మారిపోవాలి. మనం ఆలోచించేటువంటి విధానము వివాహ విషయంలో మనలో అంటే మనకు అవగాహన ఉంటే ఆ తప్పులు అనేటివి జరగవు. ఒకవేళ జరిగిపోయిన వాళ్ళైతే ఏం చేయాలి అనంటే ఒకవేళ వాళ్ళు యుక్తి కలిగినటువంటి స్త్రీలు అయితే ఒకవేళ వాళ్ళు దేవునిలో బలంగా ఉంటే వాళ్ళు ఏం చేయాలంటే మార్చుకోవడం కొరకు ట్రై చేయాలి. అయితే మరలా ఒకసారి చూడండి, ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషుని గాను స్త్రీని గాను సృజించినని ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరముగా ఉందరని చెప్పనని మీరు చదవలేదా? చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఏంటిది? దేవుడు నార్మల్గా అది స్త్రీ పురుషులను అంటే వివాహం జరగాలి అని అంటే అక్కడ ఎవరెవరు అంటే ఒక ఇద్దరికి వివాహం జరగాలంటే ఉండాల్సినటువంటి వ్యక్తులను దేవుడు ఇక్కడ చాలా బైబిల్లో క్లియర్గా చెప్పాడు. 4వ వచనంలో ఏమని అంటే వివాహం జరగాలి అని అంటే ఒక స్త్రీ కావాలి, ఇంకొక పురుషుడు కావాలి. అయితే ఇప్పుడు ఈ యొక్క వ్యవస్థను 4వ వచనంలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యవస్థను మొత్తం ఇప్పుడు సమాజం చేంజ్ చేసింది. సమాజంలో మొత్తం ఏంటిది? పురుషులకు పురుషులు పెళ్లి చేసుకోవడము, స్త్రీలకు స్త్రీలు పెళ్లి చేసుకోవడము చాలా ఏంటంటే భయంకరంగా మారిపోయింది. అందుకే దేవుడు ఇక్కడ చాలా క్లియర్గా చెప్పాడు, ఒక వివాహం జరగాలి అంటే ఆ వివాహం జరగాల్సినటువంటి వ్యక్తులు ఎవరంటే ఒక పురుషుడు, ఒక స్త్రీ. పురుషుడు పెళ్లి చేసుకోకూడదు, స్త్రీ
ఏంటంటే అది అది ఒక విధమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండకూడదు. అది వాక్యానుసారంగా తప్పు. అందుకే దేవుడు ఇక్కడ చాలా క్లియర్గా చెప్తుండో, ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించిననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరముగా ఉందరని చెప్పననియు మీరు చదవలేదా? చాలా క్లియర్గా చెప్తున్నాడు. అంటే దీని ఉద్దేశం ఏంటిది అంటే, ఏ హేతువు చేతనైనా సరే దేవుడు జతపరిచిన వారిని వేరుపరచకూడదు అనేటువంటి ఉద్దేశం చేతనే దేవుడు చెప్తున్నాడు. మలాకి గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది, చదవండి. మలాకి గ్రంథము 2వ అధ్యాయం 16వ వచనము. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మీ మనస్సులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులు కాకుడి. ఓకే చాలు. 2వ అధ్యాయం 16వ వచనం ప్రతి ఒక్కరు కూడా చూడండి. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇజ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. భార్యను అంటే ఏ కారణం చేతనైనా సరే, అది ఏ కారణమైనా కానీ వదిలిపెట్టడం అంటే వాళ్ళకి విడాకులు ఇవ్వడం కానీ వాళ్ళని వదిలిపెట్టడం అనేది దేవుని చిత్తము కాదు. ఎందుకనంటే వాళ్ళు ఎప్పుడైతే దేవుని కృపచేత వివాహము అన్నిటికంటే ఘనమైనదని దేవుని యొక్క వాక్యం హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటే చదవండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము. ఎవరైనా చదవండి ప్రేమ. నిష్కల్మషమైన వివాహము అన్ని విషయంలో ఘనమైనది గాను పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. వేష సంగులకు వ్యభిచారులకు దేవుడు తీర్పు తెచ్చును. ఓకే. వివాహము అన్ని విషయాలలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. వేష సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. వివాహం అనేది అన్ని విషయాలలో ఘనమైనది పాన్పు నిష్కలంకమైనదిగాను ఉండవలెను. చాలా క్లియర్గా దేవుడు చెప్తున్నాడు. వివాహము అన్నిట్లో చాలా ప్రాముఖ్యమైనది, ఘనమైనది. ఎందుకు అనంటే ఒక 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 అబ్బాయి అతను ఎవరో అయినప్పటికీ, అంటే పుట్టినప్పటి నుండి మనకు తెలుసా అంటే తెలియదు, అయినా కూడా ఆ అబ్బాయి ఎవరో అయినప్పటికీ ఆ అమ్మాయి ఎవరో అయినప్పటికీ వాళ్ళిద్దరు కలిసి 100 సంవత్సరాలు జీవితాన్ని కొనసాగించడం అనేది అది నార్మల్ విషయం కాదు. వాళ్ళిద్దరికీ మ్యారేజ్ అయిన తర్వాత పుట్టినప్పుడు అంటే మన కన్న తల్లిదండ్రులు కూడా అంత తోడుగా ఉండరు, అలా ఉంటారు. అంటే వివాహ బంధాన్ని దేవుడు ఒక 100 years అలా వాళ్ళిద్దరికీ అలా ముడిపెట్టి, అంటే దేవుడు అలా సిద్ధపరిచి వాళ్ళ యొక్క జర్నీని దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. కాబట్టి నార్మల్గా వివాహం అనగానే ఈ యొక్క వచనంలో ఉన్నటువంటి మీనింగ్ చాలామందికి అర్థం కాదు. అక్కడ పాన్పు నిష్కలంకమైనది. వివాహం అనగానే అందరికీ అంటే ఇప్పుడు ప్రజెంట్ యవ్వన కాలంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వివాహం అంటే 100 సంవత్సరాల యొక్క జీవితాన్ని చూడరు. నార్మల్గా వాళ్ళు మనము పచ్చిగా చెప్పుకోవాలంటే వాళ్ళ కోరికలు ఓన్లీ అంటే వివాహం అనగానే వాళ్ళ కోరికలు తీర్చుకోవడమా అలానే ఆలోచిస్తూ ఉంటారు. కానీ దేవుడు అది చెప్పలేదు. వివాహం అనంటే వాళ్ళిద్దరూ ఏక శరీరమై వాళ్ళ యొక్క మనసులు కలిసిపోయి వాళ్ళు అలా ఉన్నారు అనంటే వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ వాళ్ళ యొక్క జీవితం అనేది వాళ్ళకు వచ్చేటువంటి ఒడిదొడుకులు కానీ అవన్నీ వాటిలో దేవుడు చెప్పాడు. ఇక్కడ పాపము నిష్కలంకమైనదని చాలా క్లియర్గా చెప్పాడు. అంటే ప్రతి వ్యక్తి కూడా ఏంటంటే పాపం వైపే ఆలోచిస్తూ ఉంటారు. కానీ అలా ఆలోచించే కదా ఇప్పుడు యవనస్తులందరూ కూడా వాళ్ళకున్నటువంటి పాప కోరికల వల్లనే, వాళ్ళకున్నటువంటి యవ్వన కాలంలో ఇచ్చల వల్ల పెళ్ళిళ్ళు చేసుకొని మధ్యలోనే మళ్ళీ విడిపోయి ఆగమైపోయి కుటుంబాలు దేవుడు కోరుకున్న కుటుంబంగా ఎవరైనా ఉంటున్నారంటే ఎవరు ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు అనంటే దేవుని చిత్త ప్రకారంగా వాళ్ళు ఆలోచించట్లేరు. కాబట్టి ఒక అబ్బాయి ఏమని ఆలోచిస్తాడు, ఒక అబ్బాయి అమ్మాయి నన్నే బాగా ప్రేమించాలి, మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులను ప్రేమించకూడదు, వాళ్ళ అక్క చెల్లెలను నన్నే ప్రేమించాలని వాళ్ళు ఆలోచిస్తారు. అమ్మాయి ఏం ఆలోచిస్తుంది, అతని నుండి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాడు, నన్నే ఎక్కువగా ప్రేమించాలి, ఎవరిని ప్రేమించకూడదు, నాకే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అనేసి అమ్మాయి ఆలోచిస్తుంది. ఇలా ఆలోచించేసి వాళ్ళిద్దరు దేవుణ్ణి మర్చిపోతారు. దేవుని మర్చిపోయినప్పుడు ఏమైపోద్ది అంటే కుటుంబంలోనికి శోధనలు వచ్చేస్తాయి. కాబట్టి అమ్మాయి ఎలా కోరుకోవాలి అంటే అబ్బాయి నాకంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి,
అబ్బాయి ఎలా కోరుకోవాలి అని అంటే అమ్మాయి నాకంటే ఎక్కువగా దేవుని ప్రేమించాలి, అమ్మాయి ఏమనుకోవాలి నాకంటే అబ్బాయి దేవుని ఎక్కువగా ప్రేమించాలి. ఇద్దరు కలిసి దేవుని ఎక్కువగా ప్రేమిస్తే నీతోని ఎలా ఉండాలో అబ్బాయికి తెలుస్తుంది, అమ్మాయితో ఎలా ఉండాలనేది అబ్బాయికి తెలుస్తుంది, అబ్బాయి అమ్మాయితో ఎలా ఉండాలనేది అతనికి తెలుస్తుంది. కాబట్టి ఇలా ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి ఓన్లీ వివాహ జీవితం అంటే శరీర కోరికలు ఇచ్చేలానే కాదు, అది సెకండరీ, అది అదే అదే ఫైన్, అదే అంటే జీవితంగా ఆలోచించి చాలామంది జీవితాలు పాడైపోతున్నాయి. కాబట్టి దేవుడిచ్చినటువంటి కాన్సెప్ట్ వేరు, దేవుడిచ్చినటువంటి కాన్సెప్ట్ వేరు. ఇప్పుడు అమ్మాయిని మనం తీసుకుంటే తాను పెట్టుకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్లో ఏ ఒక్కటి తగ్గిపోయినా కూడా ఆమె రాంగ్ రిలేషన్షిప్ పెట్టుకుంటుంది. ఒకవేళ ఆ అబ్బాయి కూడా తన ఎక్స్పెక్టేషన్స్కి సంబంధించి అంటే తనకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా అమ్మాయి లేదనుకోండి, ఆ అబ్బాయి కూడా ఏంటంటే రాంగ్ రిలేషన్షిప్ పెట్టుకుంటాడు. అలా ఏమైపోద్ది అని అంటే ఇతను రాంగ్ రిలేషన్షిప్ పెట్టేసుకొని అతను పెట్టేసుకొని వాళ్ళు దేవుడు ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధమైన వివాహాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే అపరిశుభ్రం చేస్తున్నారు. కాబట్టి అలా కాకుండా అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళుగా అందుకే దేవుడు నాకంటే ఎక్కువగా మీరు ఎవరిని ప్రేమించకూడదు. ఎందుకు అంటే ఎవరిని ప్రేమించినా కూడా మీరు మోసపోతారు, ఎవరిని ప్రేమించినా కూడా మోసపోయే అవకాశం ఉంది. మీరు ఒకవేళ ఈ 100 సంవత్సరాలు జీవించేటువంటి జీవితమే కాదు కదా, ఇదే అంటే కంప్లీట్ లైఫ్ కాదు. కాబట్టి మీరిద్దరు కలిసి దేవుని ప్రేమిస్తే ఆ దేవుని ప్రేమిస్తూ ఉంటే ఆటోమేటిక్గా తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, భార్యతో ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి, కుటుంబంతో ఎలా ఉండాలి, కుటుంబాన్ని ఎలా నడిపించాలి, అవన్నీ కూడా ఆటోమేటిక్గా వాళ్ళలో ఉంటాయి. సో కాబట్టి అందుకే దేవుడు ఇక్కడ దీనిలో ఉన్నటువంటి మీనింగ్ అది అంతే. పాన్పు నిష్కలంకమైనది గాను మరలా చూడండి, పాన్పు నిష్కలంకమైనది గాను ఉండవలను, వేశ్య సంగులకును వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చును. మరలా అబ్బాయికి తెలియకుండా అమ్మాయి వేరే రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళిద్దరి మధ్యలో సీక్రెట్స్ అనేటివి ఏం ఉండకూడదు. ఒక అబ్బాయి అమ్మాయి మధ్యలో సీక్రెట్స్ ఉండడం వల్ల గొడవలు వస్తాయి, దానివల్ల కుటుంబం ఆగమయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో సీక్రెట్లు ఏం లేకుండా దేవునికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళు ఏం చేయాలంటే ప్రతి విషయంలో ఒకరికొకరు ఏంటంటే అర్థం చేసుకునే విధంగా ఉంటూ ఒకరి కష్టాల్లో ఒకరు పాలు పొందుతూ ఇవన్నీ వీటి గురించి దేవుడు చెప్పాడు. వాళ్ళ తల్లిదండ్రులను వదిలిపెట్టి అనంటే తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లిదండ్రులను చూసుకోవాలి అనేది దేవుడు ఒక ఆజ్ఞగా పెట్టాడు. దేవుడు ఆజ్ఞను మ్యారేజ్ అయిపోగానే ఇంకా ధిక్కరించేసే తల్లిదండ్రులను వదిలిపెట్టేసే అని దేవుడు ఎప్పుడు చెప్పలేదు కూడా. కాకపోతే మనం అర్థం చేసుకునే విధానాన్ని బట్టి మనకి వాక్యం అనేది అర్థమవుతుంది. అక్కడ ఏంటిది, తల్లిదండ్రులను వదిలిపెట్టానంటే ఇప్పుడు తల్లిదండ్రులను వదిలేసి భార్యను హత్తుకున్నాడు అని అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు లైఫ్ ఏంటంటే ఎక్కువగా కొనసాగుతుంది. ఆ ఉద్దేశం అంటే వాళ్ళిద్దరూ 100 సంవత్సరాలు లేకపోతే వాళ్ళు ఎంత జీవితకాలం జీవిస్తారో వాళ్ళిద్దరి జర్నీ అనేది ఇంకా స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ జర్నీలో ఏమైందంటే కొన్నిసార్లు అబ్బాయి వాళ్ళ తల్లి మాట వినేసి ఆ అమ్మాయిని తిట్టడము, లేకపోతే అమ్మాయి తల్లిదండ్రుల మాట ఆమె వినేసి అలా ఏంటంటే మనస్పర్ధాలు వస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ నుండి వచ్చినటువంటి ఆలోచనలు, వీళ్ళ నుండి వచ్చినటువంటి ఆలోచనలు అది మంచికి చెప్తున్నారా లేకపోతే చెడుకి చెప్తున్నారా, రెండు రకాలుగా వాళ్ళు ఆలోచించుకొని దాంట్లో సమాధానము ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే వాళ్ళు ఫ్యామిలీలో చేయడం కొరకు ట్రై చేయాలి. అలా అయితే గొడవలు ఏమి ఉండవు. ఓకేనా. ఇది మరొకసారి 5వ వచనం చూడండి. ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషుని గాను స్త్రీని గాను సృజించననియు. దేవుడు స్త్రీగా పురుషునిగా నిర్మించాడు. ఇప్పుడు ఆదాము ఉన్నాడు. ఆదాము పోయి ఆదాముకు ఒకవేళ అబ్బాయితో పెళ్లి చేయాలనుకున్న దేవుడు ఇంకొక అబ్బాయిలనే తయారు చేసి ఇచ్చేటోడు. కానీ అలా కాదు కదా, అలా కాదనేసే దేవుడు అవ్వని తీసుకొచ్చి ముందు పెట్టాడు. ఇప్పుడు ఆదాము పోయి ఇంకొక 100 మంది అబ్బాయిలను పెళ్లి చేసుకుంటాడు. ఇప్పుడు జరుగుతుంది అవన్నీ. కాబట్టి అందుకే దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయించిండు. ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందరని చెప్పనని మీరు చదవలేదా. అంటే వారి యొక్క ఏక శరీరం అంటే ఏంటిది అంటే వాళ్ళు ఎప్పుడు హత్తుకొని జీవించడం అది కాదు. ఏక శరీరం అంటే వాళ్ళ ఆలోచనలు ఏకంగా ఉండాలి. వాళ్ళ యొక్క ఏదైతే దేవుని విషయంలో ఎలానైతే ఆలోచన అన్ని విషయాల్లో వాళ్ళు ఒకటై ఉండాలి, ఆలోచనలో ఒకటై ఉండాలి, ప్రేమలో ఒకటై ఉండాలి, కుటుంబాన్ని నడిపించడంలో ఒకటై ఉండాలి. ఇప్పుడు అబ్బాయి ఒకటి చేస్తా అంటే అమ్మాయి ఒకటి చేస్తానంటే కుదరదు. అలా ఏంటంటే కుదరదు. కాబట్టి మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడే దైవికంగా ఉన్నారా, వాళ్ళు దేవుని ప్రేమిస్తున్నారా లేదా అనేది మనం చూసుకొని వివాహం గురించి మనకు ఒక టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్లో ఉన్నటువంటి స్టెప్స్ అన్ని ఫాలో కావాలి. నార్మల్గా తల్లిదండ్రులు ఏం చూస్తారు, డబ్బు ఎక్కువ ఉందా, అందంగా ఉన్నారా,
ఆస్తులు ఫ్యామిలీ, అటు 7 తరాలను ఇటు 7 తరాలు చూడాలి అనేసి ఇవన్నీ చూస్తూ ఉంటారు. కానీ ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క 100 సంవత్సరాల జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారంటే తీసుకెళ్ళరు. మ్యారేజ్ ఒకరోజు సంతోషంగా చేస్తారు, డ్యాన్సులు వేస్తారు, కథం అయిపోద్ది. కానీ మిగతా దినాలన్నీ కూడా ఎవరు కలిసి ఉంటారో వాళ్ళిద్దరు కలిసి ఉండాలి. కాబట్టి మనము సెలక్షన్ అనేది స్టార్టింగ్లోనే ఒకవేళ కరెక్ట్గా ఉంటే ఇవన్నీ ఏంటంటే ఇదంతా ఉండదు, ప్రాబ్లమ్స్ ఏం ఉండవు. ప్రతి కుటుంబం కూడా దేవుడు ఎలా చూడాలనుకుంటున్నాడంటే ఆయన కుటుంబముగా ఆ కుటుంబంలో దేవుని యొక్క ప్రేమను చూడాలనుకుంటున్నాడు, ఆ కుటుంబం దేవుని యొక్క నడిపింపు ద్వారా చూడాలనుకుంటున్నాడు, ఆ కుటుంబం మొత్తం నిత్య జీవంలో మరలా అలానే హ్యాపీగా ఉండాలని దేవుడు చూస్తున్నాడు. కానీ ఇప్పుడు అలా జరగట్లేదు. ఎందుకనంటే మనకు వివాహ విషయంలో స్టార్టింగ్లోనే అది మనకి స్టార్టింగ్లోనే మనకు కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ఎలా అనంటే అన్య స్త్రీలను దేవుని కుమారులమే మ్యారేజ్ చేసుకోవడము. ఈ యొక్క అసలు అన్యులు ఎలా ఏర్పడ్డారు అంటే కయ్యను సంతానంలో వస్తుంటే తరాలు వస్తూ ఉంటాయి. అసలు దేవుణ్ణే ఎరుగనటువంటి ప్రజలు కూడా ఏర్పడ్డారు. అలా ఏంటంటే నీకు వాక్యం తెలిసిన అబ్బాయిని మ్యారేజ్ చేసుకోవాలి. నువ్వు దేవునిలో నువ్వు ఎలా అయితే ఉంటున్నావో అలాంటి వ్యక్తిని నువ్వు చూస్ చేసుకోవాలి. అతనికి డబ్బు ఉందా, లేకపోతే ఆస్తులు ఉన్నాయా, అంతస్తులు ఉన్నాయా, అవన్నీ చూస్తే మనము దేవుడు కోరుకున్నటువంటి కుటుంబంగా మనము కట్టబడలేము. ఆయన కోరుకున్న కుటుంబంగా ప్రతి ఒక్కరు కూడా అలానే పిలువబడాలి. ఎఫెసీ పత్రికలో ఒక మాట ఉంటే చదవండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదవండి ఎవరైనా. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రి బట్టి కుటుంబం పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాడుని పురుషుని అందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను విశ్వాస ద్వారా తన మహిమ ఈశ్వరుల చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపమేత పూర్ణులాగినట్లుగా ప్రేమినందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధతో కూడా దాని వెలుగు పొరుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకోటకుగా జ్ఞానమునకు మించిన చాలును. 14 ప్రతి ఒక్కరు గుడి చూడండి. ఈ హేతువు చేత పరలోకము నందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళని. పరలోకమందును అంటే మన యొక్క జీవితం అనేది ఈ లోకం వరకు పరిమితం కాదు. మనం పరలోకంలో ఉన్న మన తండ్రి ఎవరు? ఆయనే. ఇప్పుడు మనకు ఉన్నటువంటి ప్రతి కుటుంబము కూడా ఏంటంటే ఆయన కుటుంబము, తండ్రి కుటుంబం. మన కుటుంబాలకు తండ్రి అంటే మన ఆత్మలకు తండ్రి ఎవరు అంటే ఆయన. కాబట్టి మన కుటుంబము పరలోకమందు ఉన్నటువంటి తండ్రి కుటుంబముగా పిలువబడాలి అని అంటే ఆ కుటుంబంలో శాంతి, సంబంధం, నెమ్మది అవన్నీ కూడా దేవుడు కోరుకున్నటువంటి లక్షణాలన్నీ కూడా ఆ కుటుంబంలో ఉండాలి. ఇలా ఉండాలి అనేసి దేవుడు కోరుకుంటున్నాడు. మరొకసారి చూడండి. ఈ హేతు చేత పరలోకము నందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళని మీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన యొక్క ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయ చేయవలనని మీకు దేవుని సంపూర్ణ ప్రేమయందు ఇవన్నీ కూడా ఏంటంటే స్థిరం ప్రేమైన కింద తెలియజేస్తున్నాడు. కాకపోతే మన యొక్క కుటుంబం అనేది క్రీస్తు యొక్క తండ్రి కుటుంబంగా మనం పిలువబడాలి అని అంటే మనం స్టెప్స్ ఖచ్చితంగా దేవుడిచ్చినట్టు వివాహం పట్ల దేవుడిచ్చినటువంటి ప్రొసీజర్ని మనం ఫాలో కావాలి. ఇప్పుడు ఆదాము గారు ఉన్నారు, ఒక్కొక్క స్టెప్ను మనం ఫాలో కావాలి. ఆదాము గారు ఉన్నారు, ఆదాముకు దేవుడు ఎప్పుడు తనకు మ్యారేజ్ కావాలి అనేసి దేవుడు అది అంటే నార్మల్గా అయితే ఆదాము అడగలేదు. కాబట్టి ఇప్పుడు మనం అడుగుతాం. కానీ ఆదాము గారు అడగకున్నా కూడా అతనికి సహాయం కావాలి అంటే దేవుడు కేవలం ఏంటిది వాళ్ళకి పిల్లలు కలగాలని డైరెక్ట్ దేవుడు ముందుగానే ఆలోచించలేదు. వివాహం అనగానే మన ఆలోచనలు వేరే ఉంటాయి, చెడు ఆలోచన. కానీ దేవుని యొక్క ప్రణాళిక వేరు ఫ్యామిలీ పట్ల. అయితే ఇక్కడ ఆదాము గారికి అవ్వను దేవుడు తీసుకొచ్చినప్పుడు ఆదాము గారు ఒక వర్క్లో ఉన్నారు. ఏ వర్క్లో ఉన్నారు అంటే దేవుని పనిలో ఉన్నారు. దేవుని పనిలో దేవుడు కలుగజేసినటువంటి ఆ యొక్క జంతువులకు, పక్షులు అవన్నిటిని కూడా దేవుడు ముందు తీసుకొచ్చి పెడితే వాటన్నిటికి కూడా పేర్లు పెట్టేటువంటి వర్క్లో ఉన్నాడు. ఆ టైంలో సహాయంగా ఉంటుంది. ఒక్కడే ఉన్నాడు కదా పాపం. వీటన్నిటికి జంతువులను అన్నీ చూసినా కూడా ఇది రెండు ఉన్నాయి. కానీ ఆదాము మాత్రం ఒక్కడే ఉన్నాడు అనేసి ఆమెకు సహాయంగా ఉండడం కొరకు దేవుడు అవ్వను తీసుకొచ్చి ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఎలా ఉంటుంది, దేవుని పనిలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా ఏంటంటే తీసుకొస్తాడు. కాబట్టి అలా ఏంటంటే దేవుని పనిలో ఉన్నటువంటి వ్యక్తినే మనం చూజ్ చేసుకోవడం కొరకు అట్లీస్ట్ పనిలో లేకపోయినా అట్లీస్ట్ వాళ్ళు అంటే క్రీస్తుని నమ్ముతున్నారా, పునరుత్థానాన్ని వాళ్ళు నమ్ముతున్నారా,
వాళ్ళు అంటే ఎలా ఉన్నారు అనేది కూడా మనం అవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. అలా మళ్ళా మనము వాళ్ళ యొక్క విశ్వాస జీవితాన్ని చెక్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకుంటూ మనము తప్పు అంటే ఎవరైతే యవనస్తులై ఉన్నారో వాళ్ళందరూ కూడా వివాహ విషయంలో తప్పు చేయకూడదు. తప్పు చేయకుండా ఉండాలంటే ముందుగాలే వాక్యాన్ని తెలుసుకొని వాక్యానుసారంగా ముందుకు సాగుటకు మనం అంటే కొనసాగించాలి. 5వ వచనం చూడండి. ఇందు నిమిత్తం పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరముగా ఉందురని చెప్పనని మీరు చదవలేదా? వారి యొక్క ఆలోచనలు అవన్నీ కూడా ఏకముగా ఉండాలి. వారిలో ఎటువంటి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, ఇద్దరు సమానంగా వాళ్ళు ముందుకు సాగడం కొరకు వాళ్ళ మనసును సిద్ధపరచుకోవాలి. ఎవరు ఇలా ఉంటారంటే కేవలం వాక్యాన్ని తెలిసిన వాళ్ళు మాత్రమే. వాక్యాన్ని తెలుసుకోకపోతే నువ్వే ఎక్కువనా నేను ఎక్కువ అనేసి గొడవలు పెట్టుకొని కుటుంబాలు నాశనం అయిపోతూ ఉంటాయి. కాబట్టి అలా ఉండొద్దు అని అంటే ఇద్దరు ఆలోచనలు ఒకే విధంగా ఇద్దరు మనసు ఎలా ఉండాలంటే వాక్యానుసారంగా ఉండాలి. ఇద్దరు మనసులు ఎవరిని ఎక్కువగా ప్రేమించాలంటే వాళ్ళు కాదు, వాళ్ళ పిల్లల్ని కాదు, వాళ్ళ తల్లిదండ్రులను కాదు, ఇద్దరు కూడా ఎవరిని ఎక్కువగా ప్రేమించాలి, దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించినప్పుడు ఆటోమేటిక్గా కుటుంబాన్ని కూడా వాళ్ళు ప్రేమిస్తారు. కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరమే కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పిన. ఈజీగా దేవుడు ఇక్కడ ఆన్సర్ ఇచ్చేసాడు. వాళ్ళు ఒకళ్ళు విడనాడొచ్చా అని అంటే ఇక్కడ విషయాన్ని తీసుకుంటే వ్యభిచారం అంటే ఏంటిది ఇంకా భయంకరం. అంటే ఒక పురుషుడు అనే కాదు, వ్యభిచారం అంటే ఆమె అంటే చాలామంది పురుషులతో ఆమె పాపం చేసి ఉండొచ్చు. అటువంటి పాపం చేసినటువంటి స్త్రీని ఎవరిని మ్యారేజ్ చేసుకున్నాడు? హోషేయ ఒక ప్రవక్త. ఆయన చాలా ప్రవచనాలు చెప్పినటువంటి ఒక మంచి ప్రవక్తని దేవుడు ఆ వ్యభిచారిని మ్యారేజ్ చేసుకోమన్నాడు. అంటే దీన్ని బట్టి ఏంటిది అంటే వ్యభిచార కారణాన్ని బట్టి కూడా ఒకవేళ నువ్వు ఆమె వ్యభిచారం చేసినా కూడా క్షమించే గుణం ఉంటే నువ్వు కలిసి ఉండొచ్చు. ఎందుకనంటే విడిపోవడం అనేది దేవుని చిత్తం కాదు అనే విధంగా దేవుడికి వీళ్ళకి ఆన్సర్ ఇచ్చాడు. దేవుడి వాక్యం మీ హృదయంలో ఫలింపచేయును గాక. విత్తబడిన వాక్యం కొరకు మిగతా సెక్షన్ మన మధ్యలో ఉన్న విజయ సిస్టర్ గారు నడిపిస్తారు. మీలో వాక్యం నిమిత్తము ఒకరు ప్రేరేపించబడిన వాళ్ళు